నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. రాష్ట్రంలో కొత్తగా మంత్రివర్గ విస్తరణ దేనికోసం? గెలిచిన 6 నెలల్లోనే మంత్రివర్గాన్ని ఎందుకు విస్తరించాల్సి వస్తుంది? రేవంత్ రెడ్డి మనసులో ఏమున్నది, ఏం చేయబోతున్నారు? ఢిల్లీకి వెళ్ళిపోయారు ఆల్రెడీ, ఢిల్లీలో ఏం జరగనుంది? ఇవన్నీ విషయాలపైన విశ్లేషణ చేసుకునేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. మధు గారు నమస్తే అండి. నమస్తే సతీష్. ఎందుకు మంత్రివర్గాన్ని 18 మందిలో ఒకలో ఇద్దరు ఉంటే తర్వాత చేసుకోవచ్చు, కానీ 6 నెలలలోపే విస్తరణ చేసుకోవాల్సినటువంటి కొత్త అవసరం ఏమొచ్చింది? అంటే క్యాబినెట్ విస్తరణ అనేది ఒక సవాల్గా మారింది ఇప్పుడు ఎవరికి? రేవంత్ రెడ్డి కావాలి. మొదట కొంతమంది సామాజిక కూర్పు విషయంలో అంతకుముందు పార్టీ ఎన్నికల సమయంలో కొంతమందికి హామీ ఇచ్చిన్నారు. సపోజ్ రాజగోపాల్ రెడ్డి వచ్చేటప్పుడే ఆయనకు ఒక మాట ఇచ్చిండు, వివేక్ వెంకటస్వామికి ఒక మాట ఇచ్చినారు. తర్వాత ఇప్పుడు ఆ రాజగోపాల్ రెడ్డికి కోసం ఏదైనా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే అందరినీ ఒకరి కోసమో ఇద్దరి కోసమో ఇవ్వడానికి వీలు లేదు. దాదాపు 6 కావాలి. సామాజిక కూర్పు అవసరం. అయితే ఇప్పుడు 6 నెలలు చేయడం తప్పేం లేదు. అప్పుడే ఫస్ట్ టైమే అందరికీ ఇచ్చేస్తే అయిపోతుండే. కానీ ఆ సామాజిక కూర్పు ఇవన్నీ అవసరాలు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అవుతారనో, లేకపోతే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ నుంచి చాలా మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ కోసం కూడా కొన్ని రిజర్వ్ చేసి పెట్టి తర్వాత క్రమంలో బీఫారం మీద, ఇప్పుడు ప్రస్తుతానికి బీఫారం మీద, కాంగ్రెస్ బీఫారం మీద గెలిచిన వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు ఇస్తామని ఫస్ట్ టైం బీయింగ్ ఇప్పుడు అనుకున్నారు. సో దీనికి ఒక గతంలో ఇచ్చిన మాట ప్రకారము కొన్ని ఇప్పుడు కీలకమైన శాఖలు ఉన్నాయి. చాలా శాఖలు ముఖ్యమంత్రితోనే ఉన్నాయి. హోంశాఖ కావచ్చు, హోంశాఖ కంపల్సరీ డివైడ్ చేయాల్సిందే, అది ఎంతో కాలం ఆపలేము. విద్యాశాఖ, కమర్షియల్ ట్యాక్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మొత్తం అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ లాంటి కొన్ని కీలకమైన, ఆర్థిక శాఖ కూడా పెద్ద కీలకమైనది కాదు. అది కేవలం దాని ఖజానాన్ని మెయింటైన్ చేయాలి తప్ప అది కూడా పెద్ద దాంట్లో విధానపరమైన నిర్ణయాలు ఉండవు. విధానపరమైన నిర్ణయాలు మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇవి పబ్లిక్తో లింక్ ఉన్న శాఖలన్నీ కూడా ఇప్పటికీ మొత్తం సీఎం దగ్గరే ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన వాళ్ళకి కొంత, మళ్ళీ వేరే పార్టీ నుంచి వస్తారు, వాళ్ళు డిమాండ్ల మేరకు వాళ్ళు రావచ్చు, మంత్రి పదవి ఇస్తానంటే వస్తాయంటే గతంలో కొంతమంది తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, సవితారెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళని తీసుకొని ఇలా మంత్రి పదవి ఇచ్చారు కదా, అట్లనే ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుందేమో అని కొంత రిజర్వ్ చేసి పెట్టాను. టైం బీయింగ్ ఆదేశం అధిష్టాన వర్గం నుంచి ఆదేశమా, లేకపోతే రాహుల్ గాంధీ డైరెక్షనా, లేకపోతే రేవంత్ రెడ్డి నిర్ణయమా తెలియదు. కానీ ఈ ఫిరాయింపులు, ఈ ఆకర్షి పథకము, లేకపోతే పార్టీలో తీసుకోవడాలు ఇవన్నీ ఓకే. కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళ పార్టీలో తీసుకునే వాళ్ళకు పదవులు ఇస్తే ప్రాబ్లం అవుతుంది, మంత్రి పదవులు ఇస్తే అనే దాని మీద, ఒక విషయం మీద ఇప్పుడు పిసిసి విషయంలో పెద్ద ప్రాబ్లం లేదు. రేవంత్ రెడ్డి మాటనే నెగుతున్నట్టు మనకు వచ్చిన సమాచారం. అది మహేష్ కుమార్ గౌడ్ ఇస్తారా చేస్తారు. అయితే ఇక్కడ మంత్రి పదవి విషయం వచ్చే వరకు చాలా సవాల్గా మారింది. దానికి ఒకటి, మంత్రివర్గ విస్తరణ కోసం అధిష్టాన వర్గం నుంచి రకరకాల ఆదేశాలు వస్తున్నాయి. ఇటు మంత్రివర్గ కూర్పు, సామాజిక కూర్పు ఉండాలి, దాంట్లో ఒక ముదిరాజు ఉండాలి. బీసీల విషయం కోసం కొండా సురేఖను, మునూరు కాపుగాను, పద్మశాలిగాను రెండిట్ల కోటాల్లో ఒక ఫేస్ సేవింగ్ కోసం ఆమెకి ఇచ్చింది. సో సీతక్క ఆదివాసీ ఆమెకు వచ్చిండ్రు. గిరిజనుల నుంచి కూడా రావాలి, ఇప్పుడు ఒకటి లంబాడ నుంచి రావాలి. అక్కడ బాలునాయక్ పేరు కూడా ప్రపోజల్స్ ఉన్నది. బాలునాయక్ అంటే దేవరకొండ నల్గొండ నుంచి. ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వకపోతే చీఫ్ విప్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఆ చీఫ్ విప్ అటువంటి ఏదైనా ఇవ్వచ్చు. రాజగోపాల్ రెడ్డి విషయం వచ్చే వరకు ఆగిపోతుంది అక్కడ. రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు పార్టీ 2 సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ఒకటి, ప్రభుత్వ పరంగా ఆర్థిక సంక్షోభం, వ్యక్తిగతంగా అంటే పార్టీ నడపాలంటే, పార్టీ కార్యక్రమాలు చేయాలంటే ఒక అధికార పార్టీని చెలాయించాలంటే అక్కడ డబ్బు అవసరం, ఇక్కడ డబ్బు అవసరం. ఈ డబ్బు ప్రభుత్వ ఖజానాది కేవలం రుణమాఫీకే వెళ్ళిపోతుంది, అప్పులు జరిగి. ఇక్కడ మెయింటైన్ చేయాలంటే
ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అందులో రాజగోపాల్ రెడ్డిని ఫైనాన్స్గా కూడా చూసుకుంటున్నారు. తర్వాత ఒక వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా బలమైన వ్యక్తులు ఉండాలి ఒకరని గతంలో మనం మాట ఇచ్చినాం కాబట్టి తీసుకోక తప్పదని రాజగోపాల్ రెడ్డి ఇది ప్రధాన సెంట్రిక్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఇస్తే మరి రంగారెడ్డి నుంచి ఇప్పుడు మినిస్ట్రీ లేదు, నిజామాబాద్ నుంచి లేరు, ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి అవును ఇస్తారనేది దాదాపు కన్ఫర్మ్ అయింది. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు లేదా ప్రేమ్ సాగర్ రావు రానప్పుడు క్యాస్ట్ కంపోజిషన్లో ఆయన బట్టి విక్రమార్కకు కొంచెం బాగా దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయనకు మరి రేవంత్ రెడ్డి స్థానం కల్పిస్తాడా, బట్టి మాట నెగ్గితే ప్రేమ్ సాగర్ రావు వస్తాడు. లేదంటే ఇక్కడ ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదివాసీ ఉన్నాడు ఆయనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రేమ్ సాగర్ రావుకు సమాన అవకాశాలు ఉన్నాయి, ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఉన్న వేళ చాలా స్మాల్ కమ్యూనిటీలో ఆల్రెడీ ఒక బలమైన నాయకుడికి ఇచ్చేసారు. జూపల్లికి ఆల్రెడీ వెలమ కమ్యూనిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. సో ఇంకో వెలమ కోసం సోషల్ కంపోజిషన్లో పెద్ద సమస్యలు ఏం లేవు. ప్రేమ్ సాగర్ తీసుకోకపోతే ఒక వర్గం ఏమనుకుంటుందని లేదు, కేవలం బట్టి చెప్పాడు కాబట్టి తీసుకోవాలన్నా, లేకపోతే సోషల్ కంపోజిషన్ ఇంకో ఆదివాసీ వెడమపుజి కూడా ఆదివాసీ అయితే సీతక్క ఆల్రెడీ ఆదివాసీ లంబాడా లేరు కాబట్టి ఆయనకి వేయడం కూడా కష్టం. అట్లా ఆదిలాబాద్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే నల్లగొండ నుంచి నాయకున్నాడు, అవును, ఎస్సీకి కానిచూపు మీరు ఇప్పుడు ఎస్సీకి లేదు. బట్టి విక్రమార్క ఉన్నాడు, మాల ఉండు మాదిగా చాలా ఇబ్బంది అవుతుంది. మాదిగ నుంచి ఎవరు నాయకులు కూడా లేరు. ఉన్న దాంట్లో ఇప్పుడు ఎవరు వివేక్ ఉన్నాడు, మాలని ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే కమిట్మెంట్, మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు, నా కొడుకు ఎంపీ సీట్ ఇస్తే సరిపోతుందని ఒక కాంప్రమైజ్కి వచ్చింది. ఇప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నుంచి పెద్ద కుటుంబం నుంచి నలుగురు ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ వాళ్ళ కుటుంబమే లెక్క. గడ్డం ప్రసాద్ ఇప్పుడు స్పీకర్ అంటే కజిన్ అంతే, అదే లెక్క కుటుంబం నుంచి ఆ వంశం నుంచి వచ్చింది. తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఎంపీ. అయితే ఈ గడ్డం ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఉన్నారు. ఓకే అయిపోయింది. అండ్ ఈయన కూడా మనకు స్పీకర్ కూడా అదే. సమస్య ఎక్కడ వచ్చిందంటే నాయక్ అండ్ ఎస్సీ మాదిగకు ఇవ్వాలి, నాయకులకు ఇవ్వాలి, నాయకుడికి ఇవ్వాలి వాళ్ళు నాయక్ అంతే. ఖమ్మం నుంచి ఇవ్వాలి నాయకుడి, ఖమ్మం నుంచి ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు ఏమైనా ముగ్గురు అయిపోయింది. బట్టి పొంగులేటి తుమ్మల వాళ్ళ నుంచి కట్ చేసి ఇప్పుడు కొంత తుమ్మల కొన్ని శాఖలు ఉన్నాయి. పొంగులేటికి పెద్దగా లేవు, రెవెన్యూ కీలకమైనది ఉంది, అందులో నుంచి ఒకటి కట్ చేసి ఇక్కడికి బాల్తో వస్తుంది. ఈ బాలు నాయక్ ఇచ్చిరనుకో నల్గొండ నుంచి ముగ్గురు మినిస్టర్లు అవుతారు, అక్కడ సమతుల్యత పోతుంది. బాలు నాయక్ ఇవ్వకపోతే చీఫ్ విప్ ఏదో ఇచ్చి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఉంది, అది రంగారెడ్డి నుంచి సరదాలనే ఆలోచన ఉంది. రంగారెడ్డి కదా మళ్ళీ స్పీకర్ ఆల్రెడీ రంగారెడ్డి జిల్లా కేంద్రం రంగారెడ్డి ఉంది కాబట్టి చీఫ్ విప్ వచ్చి ఇప్పుడు రంగారెడ్డి నుంచి మంత్రి పదవి ఇద్దరు ఆశిస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి అండ్ పరిగి రామ్మోహన్ రెడ్డి ఇద్దరు ఆశిస్తున్నప్పుడు ఇద్దరు సీనియర్లు ఎట్లా అడ్జస్ట్ చేయాలి? నల్గొండకి ఎక్కువ పదవులు పోతే ఎట్లా? రాజగోపాల్ రెడ్డిని అనివార్యమైన పరిస్థితులు తీసుకోవాల్సి వస్తే అక్కడ వాళ్ళు నాయకు అటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు పేచి వచ్చింది అక్కడే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు ఇప్పుడు ఢిల్లీలోనే, ఇంకా ఇప్పుడేమో ఇప్పుడు మనము షూటింగ్ సమయానికి ఆయన బయలుదేరారు, ఎవరు రేవంత్ రెడ్డి సీఎం. వారం రోజుల నుంచి ఉత్తమ్ కుమార్కి అక్కడనే మకాం వేసి ఉన్నాడు. ఆయన కండిషన్ ఏంది? ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరికి ఇస్తే మా ఫ్యామిలీ నుంచి ఎందుకు ఇవ్వరు? లేదా బాలునాయక్ జీవన్ రెడ్డికి ఇప్పుడు ఆయన సమస్య ఉంది. ఆయన రెడ్డి సోషల్ కంపోజిషన్లో ఆయనకి ఇవ్వకపోతే సుదర్శన్ రెడ్డికి ఇస్తున్నారు. జానారెడ్డి ఫ్యామిలీ బాలునాయక్ను రికమెండ్ చేస్తుందని ఒక అంటే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా దగ్గర కానీ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి, ఇక్కడ జాతీయ పార్టీ ఏ పని చేయాలన్నా అధిష్టాన వర్గం నుంచి రకరకాల సంకేతాలు వస్తాయి. ఇప్పటికీ మనం డిస్కస్ చేసాం 17 సార్లు ఇప్పటికీ ఆయన ఢిల్లీకి
17సారి 18సారి మీరు చెప్పారు 17సారి అనుకుంటారు 17th టైం ఆయన వెళ్ళాల్సి వచ్చింది. అంటే డైరెక్షన్స్ వస్తూనే ఉంటాయి, రండి పోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయం వేరు, వాళ్ళు 2 నిమిషాల్లో వాళ్ళు కూర్పు అయిపోతుంది, క్యాబినెట్ అయిపోతుంది, ఎవరు ఏమనేది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేవలం ఆయన గంటలో రిలీజ్ అయ్యే వరకు ఎవరికి తెలియదు, ఏమనేది లేదు. దాన్ని అదొక మంచి పద్ధతి. ప్రాంతీయ పార్టీలకు అదొక సదావకాశం, మంచి అవకాశం ఉంటుంది. దీనికి అట్లా కాదు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చెప్పిండు, ఫ్యామిలీ నుంచి ఇద్దరికి ఇస్తే ఎట్లా, మరి మిగతా నుంచి ప్రాబ్లం అవుతుంది అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు దానికి. మళ్ళీ సోషల్ కంపోజిషన్ మా దగ్గర లేరు, మరి ఆ మా దగ్గర కూడా చేంజ్ చేద్దాం. తర్వాత నాయకు వీళ్ళు చేస్తున్నారు, సీనియర్ నాయకులను కాదని మీరు ముందుకెళ్ళకండి, అందరు కలుపుకొని అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క డైరెక్షన్ వస్తుంది. అయితే ఇవన్నీ డైరెక్షన్ తీసుకునే వరకు తెల్లాడుతుంది. ఇప్పుడు అమావాస్యనా, రేపు 5 తారీఖు అమావాస్య, తర్వాత అమావాస్య దాడి లోపల లేయాలని ఈయనది, ఆషాఢంలో చేయలేమని ఆయన. ఇది రకరకాలుగా ఈ ఒత్తిడి ఉంది, ఇక్కడ లేట్ అవుతుంది, సస్పెన్స్ ఉన్నది, ఒత్తిడి ఉంది, ఒత్తిడి తీసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి దగ్గరనే, ముఖ్యమంత్రి దగ్గరనే కీలక శాఖలు ఉంటాయా, మాకు ఇవ్వాలి కానీ ఒత్తిడి కూడా ఉంది కదా. మరి 6 నెలల నుంచి ఒకటేసారి ఆ విస్తరణ చేస్తే అయిపోతుండే, కానీ విస్తరణ ఎందుకు చేయలేదంటే దానికి కారణం ఉంటుంది. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మీరు పని చేయండి, గెలిపించుకోండి, పార్టీని నిలిపించుకోండి, మీరు మంత్రి పదవి చేజెక్కించుకోండి అంటే ఆఫర్ ఉంటాయి కదా. చాక్లెట్ చిన్నపిల్లలకు మనం ఎట్లా ఆశ పెడతామో, చాక్లెటో బిస్కెటో మంచి మార్కులు తీసుకుంటే, ఇప్పుడు మీకు ఏమన్నాడు, భువనగిరిలో చాలా టఫ్ ఫైట్ ఉండే, రాజగోపాల్ రెడ్డి మీద ఇచ్చిండు, రాజగోపాల్ రెడ్డి నాకు తీసుకొచ్చి ఇస్తాడు, భువనగిరి సీట్ నాకు గెలిపిస్తాడు, ఆయనకు మంచి అవకాశం ఇస్తాం, మంత్రి పదవి ఇస్తావు కానీ బహిరంగ సభలకు చెప్పిండు. అంతకుముందు లోపాయకార ఒప్పందం కూడా ఉంది. ఎప్పుడైతే ఇంకా సరైన కాంగ్రెస్కి ఊపు రావాలి, ఇంకా కొన్ని సీట్లు తక్కువ పడుతున్నాయి, రేవంత్ రెడ్డి ఊపే సరిపోయినప్పుడు ఒప్పందంలో భాగంగా పెద్ద నాయకులు ఇద్దరిని, ఒకరిని రాజగోపాల్ రెడ్డిని బీజేపీ నుంచి, వివేక్ నుంచి, ఇటువంటి. ఎందుకంటే ఊపు ఇంకా ఈ మ్యాజిక్ ఫిగర్కు వచ్చే పరిస్థితి లేదనేది అప్పటికి ఉంది. ఆ ఇద్దరు వస్తే ఇంకా ఊపు వస్తుంది, ఆ ఊపులో కొన్ని సీట్లు వస్తే ప్రభుత్వం వస్తుంది, ఒక క్యాలిక్యులేషన్ వచ్చింది. ఆ క్యాలిక్యులేషన్ తగ్గట్టు వీళ్ళు కొన్ని షరతులు పెట్టుకొని వాళ్ళు ఈ పార్టీలు చేరింది. ఆ పార్టీ షరతులు ఏంది, లోపాయకార ఒప్పందాలు ఏంది, అన్నీ బయటపడవు, మంత్రి పదవి అయితే ఇస్తాం మేము అనే ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు తీసుకుంటున్నట్టు తీసుకోండి. మళ్ళీ టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారనేటువంటి ప్రచారం ఇంకొకటి. టీఆర్ఎస్ నుంచి వచ్చి చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు ఇస్తారు, దానంకి ఇస్తారా, తలసానికి ఇస్తారా, పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తారా అనేటువంటిది కూడా పెద్ద ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు ఈ టీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకు బీఫామ్గా గెలిచిన వాళ్ళకి ఇస్తాం, టీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకు ఇవ్వమని. ఒకవైపు ఏంటంటే అధికారిక ప్రకటన కాదు, వాళ్ళ రాత్రి మీ నీటి మీద రాతలాగా శాసనం కాదు కదా. అయ్యో తప్పనిసరి పరిస్థితులు తీసుకున్నామంటారు. పోచారం శ్రీనివాసరెడ్డి బేషరతుగా వచ్చిందని అని చెప్తారు. అంతే, బేషరతుగా అంటే ఇక్కడ వీళ్ళు కూడా తమ ఆస్తులను కాపాడుకోవడానికి, తమ ఆదాయాలను కాపాడుకోవడానికి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, కాడికి కాలు చాపిన వాళ్ళు వస్తున్నారు, భవిష్యత్తు ఉన్నోళ్ళు వస్తున్నారు. మా నాయకుడు కేసీఆర్, మా నాయకుడిగా మాకు వేరే నాయకుడు ఈ వయసులో నేను ఎక్కడ పోతా, గతి తప్పి వెళ్ళేది, మతి తప్పి వెళ్ళేది అన్న వాళ్ళు అంతా నీతి తప్పి కూడా వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? అవసరం, వాళ్ళ అవసరం ఏంటంటే ఆర్థిక అవసరాలు కాపాడుకోవడానికి, తమ కొడుకుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి, వాళ్ళ ఒత్తిడికో, నిస్సిగ్గుగాను, నిర్లజ్జగాను అన్నీ వదిలేసుకొని వస్తున్నారు. ఇప్పుడు విషయం వస్తే, పోచారం విషయం వస్తే, కడియం శ్రీగారి విషయం వస్తే కొంతమంది చాలా బాధపడ్డారు. నైతికంగా వీళ్ళు దిగజారిపోయిన మంచి నాయకులు, వయసు మీరిన వాళ్ళు అక్కడే ఉండి కూడా చేసుకోవచ్చు. సబితారెడ్డి మీద కూడా ఒత్తిడి ఉంది. సబితారెడ్డి అక్కడే ఉండి ఇప్పుడైతే నేను అక్కడనే ఉంటా పార్టీలో ఉంటాను, రేపు పొద్దుగా ఆ పరిస్థితి చెప్పలేము. ఇప్పటి వరకు అయితే నాకు ఇక్కడనే బాగుంది, నేను నీతికి నియమానికి కట్టుబడి ఉంటా అని అంటాను. రేపటికి ఎందుకు తెలియదు. పోచారం శ్రీనివాసరెడ్డి ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అది అయిపోయింది. పోచారం శ్రీనివాసరెడ్డి బేషరతుగా వచ్చిందని అంటారు. ఇసుక దందాన్ని కాపాడుకోవడానికి వచ్చిండ్రా రకరకాలుగా 75 లక్షలు ఇప్పుడు అక్కడ జూకల్ ఆ ఏరియాలో వాళ్ళ పెత్తనం ఉంది. ఇప్పుడు జూకల్ ఎమ్మెల్యే వేరే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు,
వీళ్ళు ఇక్కడ బాన్స్వాడ. బాన్స్వాడ ఇక్కడ రెండు కలుపుకొని ఆర్థిక ప్రయోజనాలు కాపాడు. ఆర్థిక ప్రయోజనాలు అనేది అల్టిమేట్. అవును. ఇప్పుడు మీరు అన్నారు ఒకటి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయనకు కూటమి నుంచి ఒత్తిడి వస్తుందని అంటున్నారు. అవును. ఇప్పుడు ఏది అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్కు చెప్పే అవకాశం ఉంది, ఆయన చెప్తారు, ఆయన తీసుకొని ఆయన మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఎంతవరకు అని మనకు తెలియదు, కానీ వస్తున్నా రకరకాల డైరెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రయత్నాలు, ఈ ఒత్తిళ్ళు అధిష్టానం ఒత్తిడే కాదు, ఇప్పుడు కూటమి ఒత్తిడి కూడా స్టార్ట్ అయింది. ఐఎన్డిఏ ఇండియా ఒత్తిడి కూటమి నుంచి కూడా వస్తున్నది. ఇప్పుడు అంతా వాళ్ళంతా కలిసి రాహుల్ గాంధీ నాయకులుగా ఎన్నుకున్నారు. వాళ్ళంతా మద్దతు ఇవ్వాలంటే వాళ్ళు చెప్పింది ఇక్కడ కూడా వినాల్సి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి ఎంత సమర్థుడా, ఒక నాయకుడుగా, ఒక పిసిసి అధ్యక్షుడుగా, ఒక క్రౌడ్ పుల్లర్గా సక్సెస్ అయ్యాడు, కానీ అడ్మినిస్ట్రేషన్ విషయం వచ్చే వరకు ఆయన కొంత కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. నీవు ప్రెషర్ ఏమైంది, 100 రొట్టెలు చేస్తాను, 10 మందికి సరిపడే పిండి ఉంది, 100 మందికి సరిపడే రొట్టెలు ఇస్తాను, అదొక ప్రెషర్. అధిష్టాన వర్గం నుంచి ఒక ప్రెషర్, కూటమి నుంచి ఒక ప్రెషర్. ఒకటి ఇక్కడ నాయకులు నీ వయసు వాళ్ళ అంటే వాళ్ళ వయసు సరిపోతలేదు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను సీనియర్ అంటాడు, వాళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి, ఆయన పోయి చెప్తాడు. తర్వాత బట్టి నాకు వర్గం కూడా ఉండాలి కదా, బట్టి శ్రీధర్ బాబు, మీరు ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వమంటారు, లేకపోతే ఇక్కడ సుదర్శన్ రెడ్డికి ఇచ్చినప్పుడు ఇక్కడికి ఇవ్వమంటారు. రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. సామాజిక సమీకరణలు, సామాజిక ఊర్పు బాగానే వస్తుంది. ఇప్పుడు మా దగ్గర నుంచి ఒక సమస్య వస్తుంది, మిగతాది ఇప్పుడు మాలలు ఎక్కువైపోయిన అనేది ఇప్పుడు వస్తున్నది. లంబాడ మాదిగా బీసీలలో ముఖ్యమైనటువంటి 2-3 కులాల నుంచి కూడా 2 కులాలు అంటే ఇప్పుడు మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ్, ముదిరాజుకు ఒకటి శ్రీహరి, వాకిట్ శ్రీహరి, మక్తల్ నుంచి ఆయనకు దాదాపు ఖరారైంది అన్నట్టు. సోషల్ కంపోజిషన్, సామాజిక సమీకరణ తీసుకోవాలి. అదే సీఎం జిల్లా అవుతుంది, అది సీఎం జిల్లా అవుతుంది. అక్కడ ఒక ఇప్పటికే జూపల్లి అండ్ రేవంత్ రెడ్డి ఇంకొకరు ఉన్నారు, ఉమ్మడి ఇప్పుడు ఇవ్వచ్చు. ముదిరాజు ఒక్కడలో ఆయనకి ఇవ్వచ్చు, ఆయనకు ఖాయమైంది అంటారు. హైదరాబాద్ నుంచి ఎవరు లేరు, హైదరాబాద్ నుంచి ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఒక్కరే, ఆయన కూడా మాల సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. హైదరాబాద్ నుంచి అట్టి పెడతారు, ఫిరాయింపుదారులు బయట నుంచి వచ్చే వాళ్ళ కోసం అది అట్టి పెడతారు. ఆ తలసాన ఎవరా ఏం సంగతి, అందరూ అధికారం కోసమే, ఆర్థిక ప్రయోజనాల కోసము మోకరిల్లుతున్న వాళ్ళే ఉన్నారు, అధికార దాహం కోసం తాళాడుతూనే ఉన్నారు. ఎవరైనా రావచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. నాకు తెలిసి హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఒక మైనార్టీకి ఇవ్వాలి, మైనార్టీ నాయకుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు, నేను పేరు మర్చిపోయాను. ఆ మైనార్టీకి ఎమ్మెల్సీకి ఇచ్చి మైనార్టీగా ఇంకొకటి కీలకం, కోదండరామ్కు మంత్రి పదవి ఆయనకి, కోదండరామ్కు ఆల్రెడీ కమిట్ అయ్యిండు, ఆయన క్యాటలిస్ట్ అయ్యి పొలిటీషియన్ అయ్యిండు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ గెలిపించుకొని మన మంత్రి పదవి ఇవ్వాలి. ఇవన్నీ కంపోజిషన్ పోయి మళ్ళీ ఎవరిని కత్తెర పెట్టాలి, ఉండే 16 పదవులు, అందులో నుంచి మంత్రి ఏమైనా మొత్తం లాస్ట్ 18. నీకు ఈ పదవులు ఇచ్చినాక ఇంకేముంటుంది, కోదండరామ్కు రిజర్వ్ చేసి పెట్టాలి, హైదరాబాద్లో రిజర్వ్ చేసి పెట్టాలి, హైదరాబాద్లో మైనార్టీకి రిజర్వ్ చేసి పెట్టాలి, ఆయనకి ఎమ్మెల్సీ గెలిపించుకోవాలి. తర్వాత ఈ నాంపల్లి నుంచి పోటీ చేసింది ఫిరోజ్ ఖాన్కు ఏమని ఇస్తారా, ఆయనకేం ఇప్పుడు కన్సూప్ నెలలో కనబడతలేదు, ఫిరోజ్ ఖాన్కు ఇస్తే ఎమ్మెల్సీ గెలిపించుకుంటారా, రకరకాలుగా ఉంటుంది. ఈ రకరకాల కంపోజిషన్లో ఎన్ని ఒత్తిళ్లలో 17సారి ఆయన ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాడు. మంత్రులు ఎంతమంది ఉంటారో అన్నిసార్లు ఢిల్లీ పోయాడు, ఇప్పుడు అన్నిసార్లు ఢిల్లీ ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ పక్కన పెడితే అండర్ ప్రెషర్లో కేబినెట్ మీరు చెప్పిన ప్రకారం జిల్లాల ఆదిలాబాద్ తృప్తిపరచాలి, నిజామాబాద్ను తృప్తిపరచాలి, రంగారెడ్డిని తృప్తిపరచాలి, హైదరాబాద్ను తృప్తిపరచాలి, రంగారెడ్డి నుంచి ఇప్పుడు లిస్ట్ లేదు, మైనార్టీని తృప్తిపరచాలి, ముదిరాజును తృప్తిపరచాలి, మాదిగలను తృప్తిపరచాలి, మళ్ళీ లంబాడని తృప్తిపరచాలి. ఆల్రెడీ రంగారెడ్డి ఇప్పుడు ఆయన మంత్రి పదవి అంటే మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు, డిప్యూటీ స్పీకర్కు పరిశీలనలో రామ్మోహన్ రెడ్డి కానీ ఇది సామాజిక వర్గం నుంచి ఏదో ఒక పదవిలో, లేకపోతే చైర్మన్షిప్ కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పి చేయొచ్చు. విద్యాశాఖ ఆయన ఎవరికి కోదండరామ్కి ఇద్దామని అనుకున్నారు, కోదండరామ్ ఇప్పుడు ఎమ్మెల్సీ కావాలా.
మరి అది అట్టి లిస్ట్ ఇచ్చినాక 6 నెలలకు అది ఎప్పుడైనా చేయొచ్చు అది చేసుకోవచ్చు. సంబంధం లేదు. అవును. కానీ ఎక్కువైపోతున్నాయి కదా, భర్తలే ఉన్నాయి తక్కువ. అవును. ఇట్లా ఇది ఒకటి. ఈ సీఎం ఈజ్ అండర్ ప్రెషర్. అవును. ఈ ప్రెషర్ ఎట్లా? అధిష్టాన వర్గం ప్రెషర్, విత్ ఇన్ ద పార్టీల ప్రెషర్, మళ్ళీ కూటమి ప్రెషర్ సపరేట్. ఇప్పుడు వస్తున్న సమాచారం అక్కడ నుంచి ఏదో ఏం యాదవ్, అఖిలేష్ యాదవ్ అవును. కూడా ఏదో రికమెండేషన్ పెడుతున్నారు. చెప్పొచ్చు, ఏముంది ఆయన వాళ్ళంతా ఇప్పుడు రాహుల్ గాంధీ అనుకున్నారు. అవును. నిన్న మనం పార్లమెంట్లో చూస్తే రాహుల్ గాంధీ సపోర్ట్ కావాలంటే వాళ్ళు ఎంత అనుకోవాలంటే రాహుల్ గాంధీ అండర్ ప్రెషర్. అవును. ఇప్పుడు ఏంది, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు తమిళనాడు కావచ్చు, ఒక కేసీఆర్ కావచ్చు, ఒక చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, వాళ్ళకి ఈ ప్రెషర్స్ లేవు. వాళ్ళే ఒక ప్రెషర్, వాళ్ళే పార్టీకి ఎమ్మెల్యేల మీద ప్రెషర్ వాళ్ళు. కానీ ఇక్కడ కాదు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కానప్పుడు కూడా మరి ఈ విస్తరణ జరుగుతుంది. విస్తరణ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకవైపు రుణమాఫీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయాలా, ఇవన్నీ ఒక సమస్యగా మారిపోయింది. ఇప్పుడు అధిష్టానం ఒత్తిడి, ఇండి కూటమి ఒత్తిడి, ఇంతమంది ఒత్తిడి నేపథ్యంలో ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? లేకపోతే పోన్లే శ్రావణ మాసం చూసుకుందాం, ఇంకో 6 నెలల తర్వాత ఇవన్నీ చూసుకుందాం, మిగిలిన టీఆర్ఎస్ వల్ల ఎంతమంది చేరుతారో అయినాక లెక్క చూసుకున్నాక అప్పుడు విస్తరణకు పోయేటువంటి అవకాశం ఉందంటారా? ఇవాళ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందంటే దీని మీద ఏమన్నా స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు. అంటే ఈ కొన్ని మార్పులు, బట్టి వర్గన్ సంతృప్తి, పొంగులేటి భక్తి అండ్ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా కొంత ఈ 3-4 ఉన్నారు. ఆ వర్గాల నుంచి మరి ఏం చేస్తారు, ఎట్లా కొరకు చూసి ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం రాజ్భవన్ నుంచి కానీ ఎక్కడి నుంచి అలజడి లేదు. కేబినెట్ విస్తరణ వాయిదా పడ్డ ఆశ్చర్యం లేదు. కానీ పిలుపు వచ్చిందంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక అర్ధగంటలో ఈ రాజ్భవన్ ఏర్పాటు కూడా ఏంది, గంటలలో ఏర్పాటు చేయొచ్చు. ఆ ఏర్పాట్లు ఎంతమందికి అవకాశం ఉంటుంది, ఎంతమంది రిజర్వ్ చేస్తారు. ఇప్పుడు ఉదయం వరకు ఏముందంటే కేబినెట్ విస్తరణ మీద అనుమానాలు ఉంటాయి, అనుమానం మేఘాలు ఉంటాయి. ఎందుకంటే ప్రెషర్స్ ఉన్నాయి, రకరకాల ఒత్తిళ్ళు ఉన్నాయి, వాయిదా వేయచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చే వాళ్ళ కోసం ఆగవచ్చు, రకరకాలు. ఇప్పుడు పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి 17వసారి ఆయన పోయిందంటే ఏదో ఒక స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు. కేబినెట్ విస్తరణ ఉండొచ్చు. కానీ కేబినెట్ విస్తరణ మీద ఇప్పటికీ అనుమానం ఎందుకు ఉందంటే ఎవరికి ఇప్పటివరకు కూడా మీరు అందుబాటులో ఉండండి, మీరు అప్రమత్తంగా ఉండండి అని ఎక్కడ ఎవరికి ఆదేశాలు రాలేదు. రాజ్భవన్లో సీఎం కలిసినప్పటికీ కూడా ఇప్పుడు రాజ్భవన్ ఏర్పాట్లు ఇప్పటివరకు మనం ఇంతవరకు ఉన్న సమాచారం ఎటువంటిది అక్కడ నుంచి ఆదేశాలు సంకేతాలు లేవు, రేపు ఉంటుంది అనేది లేదు. కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచి మనకు వచ్చే సందేశాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటివరకు అది క్యాబినెట్ విస్తరణ మీద ఇంకా మిస్టరీ ఉంది. అయితే తప్పదు, ఈ విస్తరణ చేయక తప్పదు. ఇప్పుడు ఇంత అనుకున్నప్పుడు ఆ సామాజిక కూర్పులో మార్పులో ఏం మార్పులు ఉంటాయని మనం వేచి చూడాల్సిందే. ఆయన ఇప్పటివరకు అయితే సీఎం ఈజ్ అండర్ ప్రెషర్. ఈ ప్రెషర్లో క్యాబినెట్ విస్తరణ అధిష్టానం ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందే. మార్పులు ఈయన చెప్పినట్టు కాకుండా కొంత మార్పులు ఉంటాయి. అట్లానే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయితే ఈయన సూచన మేరకే నాకు తెలిసి మహేష్ కుమార్ గౌడ్కు దాదాపు ఖరారు అయిపోయింది. ఎందుకంటే మధు యాష్కి ప్రతిపాదన ఉండే, అక్కడ సీనియర్ నాయకుడు అంతా తెలిసినవాడు ఉండే అని మరి రేవంత్ రెడ్డి సూచన మేరకే మహేష్ కుమార్ గౌడ్కు ఫైనల్ అయిపోతుందని నాకు తెలుసు. ఖర్గే కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది. ఇక మనకు దాంట్లో పెద్ద విషయం లేదు. నిన్నటి వరకు పిసిసి అధ్యక్ష పదవి మీద కూడా దాంట్లో రేవంత్ రెడ్డి తన ప్రాంతం నెగ్గించుకున్నట్టే కనబడుతుంది. ఈ క్యాబినెట్ విస్తరణలో ఆయన మార్కెట్లో ఉంటుందో చూడాలి. ఓకే. ప్లస్ ఈ క్యాబినెట్ విస్తరణ ఎంతైతే ఆసక్తిగా ఉందో, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 10 ఏళ్ల తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన అంశాలపైనే మేము కూర్చుంటాము, వీటిని తేల్చి పారేస్తాం, ఇక మళ్ళీసారి కూర్చోవాల్సిన అవసరం లేదు, మొత్తం తేల్చేస్తామన్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు లేఖ రాసిండు, దానికి జవాబు కూడా రాసిండు. ఎట్లా చూడొచ్చు అంటారు దాన్ని? అంటే రేవంత్ రెడ్డికి సీఎం భేటీ ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు విభజన అంశాల మీద కేసీఆర్ పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే రకరకాల ఒత్తిళ్ళు, మన వాళ్ళకు బకాయి ఇచ్చేందుకు కొంత విభజన బకాయిలు, లేకపోతే విద్యుత్ బకాయిలు ఉన్నాయి, ఉమ్మడి ఆస్తులు, ఇవన్నీ కూడా కొంచెం అక్కడి పొలిటికల్ సిచ్యువేషన్ను తనకు అనుకూలంగా మలుచుకోండు.
అవును. కేసీఆర్ చాలా తెలివి చతురత ఉన్నాడు. ముందేమో ఓటుకు నోటు కేసుకొని ఒక విధంగా మలుచుకున్నాడు, అవును. అక్కడ ఆ పొరపాటు చేసిండు. మళ్ళీ జగన్ తన ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల, రాజకీయ ప్రయోజనాల మొత్తానికి చాలా అటాచ్ అయిపోయారు. ఎవరికి వ్యక్తిగతంగా అటాచ్ అయ్యారు. అవును. రాష్ట్రాల పరంగా వీళ్ళకేం భేదాలు లేవు. నీళ్ళ పరంగా భేదాలు అంటే ఆర్థిక పరంగా భేదాలు లేనప్పుడు ఇంకేం భేదాలు ఉంటాయి? వ్యక్తిగత భేదాలు లేనప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు తర్వాత, ఆర్థిక ప్రయోజనాలు ముందు అనుకున్నప్పుడు మనం ఏం చేయలేము. ఏ ప్రయోజనాలు అన్నీ పెండింగ్ అయిపోయినాయి. ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉండాల్సి 10 ఏళ్ళు అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ సమావేశం అవుతుంది, ఏం చేస్తారు? ఇందులో కొన్ని బకాయిలు ఉన్నాయి. షీలా బిడే కమిటీ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ కింద కొన్ని విభజనలు ఉన్నాయి. ఆ విభజన కాలం చెల్లినాయి. మరి దాన్ని ఎట్లా తీసుకుంటారు? మరి అవి ఉన్న ఆస్తులు వీళ్ళు తీసుకొని పరస్పరంగా మళ్ళీ వేరే బార్డర్ సిస్టంలో వేరే పరస్పరం బదిలీ చేసుకుంటారా? ముఖ్యంగా ఖమ్మంలో ఖమ్మం మెయిన్ పంచాయతీ ఇప్పుడు ఖమ్మం. లో అసలు పంచాయతీ పోలవరం ముంపు గ్రామాలు. ముంపు గ్రామాలలో భద్రాచలం ముంపులో ఒక భద్రాచలం రెవెన్యూ, భద్రాచలం గుడి, భద్రాచలం బడి అంటే టౌన్ తప్ప భూములు, భద్రాచలం భూములన్నీ ఎక్కడికి బదలాయిపోయినాయి? వర్ణశాల కూడా మనం ఆంధ్రప్రదేశ్ దాటుకొని పోవాలి. అందులో కూడా సగం బార్డర్ ఇది కలిసింది. శాస్త్రీయంగా విభజన జరగలేదు. శాస్త్రీయంగా విభజన జరిగినప్పుడు ఈ 7 మండలాలు ఉన్నాయి. ఆ 7 మండలాలు కోనవరం కావచ్చు, సీలేరు ప్రాజెక్ట్ కూడా అక్కడ వెళ్ళిపోయింది. అది దాని మీద పెద్ద డిస్ప్యూట్ ఉంటుంది. ఇప్పుడు 7 మండలాల మీద డిస్ప్యూట్ ఉంటుంది. 7 మండలాల పరిధిలో ఎడమూరు మండలమా ఏమో అక్కడ చూస్తే వాజేడు 5 గ్రామాలు. 5 గ్రామాలు ఇక్కడ కలపాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు భద్రాచలం గుడి, పురుషోత్తం నగర్ అండ్ కూనవరం రకరకాలు ఉన్నాయి. అవి చెప్పాలి. ఇప్పుడు నేను కొంత చూసుకుని అనుకుంటా. నేనేమంటానంటే ఇప్పుడు మనకు మెయిన్లీ పురుషోత్తం, తర్వాత గుండాల ఇక్కడ మొత్తం భూములన్నీ భద్రాచలం భూములన్నీ అక్కడ ఉన్నాయి. ఆ భూములన్నీ ఇక్కడ బదలాయింపు కావాలంటే భద్రాచలం మనది, భద్రాచలం వదిలేసినాం, మరి భూములు అక్కడ పోయినాయి. అది రావాలా, కరకట్ట కట్టాలా, అక్కడ ముంపు కాకుండా 5-6 గ్రామాలకు కరకట్ట కట్టి రక్షించుకోవాలంటే 5 గ్రామాలు అంటే పిచ్చుకపాడు, కన్నయ్యగూడెం, పురుషోత్తంపట్నం అండ్ దమ్మాయిగూడెం, గుండాల ఇటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు ఇక్కడ రావాలి. ఇది ఒక్కటే పంచాయతీ. నాకు తెలిసి ఈ 7 మండలాలు ఇది ఏం ప్రస్తావన రాదు. ఈ 5 గ్రామాలు ఇవ్వాలి. 5 గ్రామాల్లో టౌన్లో ఉన్న టౌన్స్ కూడా ఉన్నాయి. ఈ 5 గ్రామాలు ఇచ్చేసి టౌన్లో కూడా భద్రాచలం టౌన్లో కూడా నైస్ భౌగోళికంగా మొత్తం అక్కడ పోయింది. ఒక గ్రామం ఇటు, ఒక అడిగేస్తే ఇటు, ఒక అడిగేస్తే అటు. అంటే మొత్తం దాన్ని శాస్త్రీయంగా జరగలేదు. 5 గ్రామాలను సపరేట్ చేయడం వల్ల భద్రాచలం గుడి భూములు, భద్రాచలం భద్రతతో పాటు భద్రాచలం గుడికి భూములు బదలాయింపుతో పాటు కరకట్ట కట్టుకోవడం వల్ల ముంపుకు గ్రామాలను కాపాడుకోవడం, ఇవన్నీ మాకు వస్తున్నాయని ఆ 5 గ్రామాలు నువ్వు ఒప్పించి ఇద్దరు కూడా ఈ ఒక రాజుకి వచ్చే పంచాయతీ కూడా రాజుకి వచ్చే అవకాశం ఉంది. దాని బదులు ఏమి ఇస్తారో తెలియదు. ఈ ఆర్థికంగా షీలా బిడే కమిటీ అండర్లో ఉన్న 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ చాలా చిక్కులున్నాయి. పెద్ద దాని మీద మనకు అవగాహన మర్చిపోయారు జనాలు. మర్చిపోయింది. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత అంతా మాదే అనుకుంటారు తప్ప ఇంత డెప్త్ ఉమ్మడి ఆస్తులు అవన్నీ ఎట్లా అనేది ఒక హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విద్యుత్ బకాయిలు 5,000 కోట్లు అది ఇవ్వాలి. మరి ఇవ్వాలంటే ఉద్యోగులు కూడా కొంతమంది అక్కడెక్కడ ఉన్నారు. ఉద్యోగులు కొంచెం జరిగింది, పరస్పర బదిలీలు జరిగినాయి. ఇంకా కొంచెం ఉంటే అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ బకాయిలకి ఈయన ఒప్పుకున్నాను అనుకో, ఈయన మీద ఇప్పుడు ఒత్తిడి. ఇప్పుడు ఈ జరుగుతుంది, ఉమ్మడి సమాజం జరుగుతుంది అన్నప్పుడే కొన్ని డౌట్స్. ఒకటి 7 మండలాలను మళ్ళీ తిరిగి ఇచ్చేయమని అంటాడు ఎవరు? హరీష్ రావు. మరి అప్పుడు ఏం చేసినావు? 7 మండలాలు కలిపినప్పుడు ఏం చేసినావు? ఓకే, నువ్వు ఈమను ఒత్తిడి తెమ్మనంటే నువ్వు చెప్తావు, బాగానే ఉంది. ఇచ్చినాక ఇంకేముంటుంది? 5 గ్రామాల పంచాయతీ, 5 గ్రామాలను సాధిస్తాడా లేదా చూడాలి.
ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్ సాయంగా పోతే పోనీ అన్నాడు అప్పుడు. హ్మ్? తెలంగాణ వచ్చింది పోతే పోయిన పోతే పని ఉంటే ఉండని అన్నాడు. ఓకే, ఇప్పుడు 5 గ్రామాలకు వచ్చి రావాలి. ఇప్పుడు డిమాండ్ ఏంది? వీళ్ళు ఏమంటున్నారు? రాజకీయ ప్రాధాన్యత ఉంటుందా? ఈయనకు లొంగిపోతాడా, ఆయనకు లొంగిపోతాడా? ఇద్దరు గురు శిష్యులు అంటారు. అది మేజర్గా అది వస్తుంది అక్కడ. తర్వాత దీని మీద రకరకాల అవగాహనలు. వీళ్ళు పెద్ద పంచాయతీ లేదు, రాజకీయాల మీదే మాట్లాడుకోవచ్చు ఇంటర్నల్గా, ఇది ఒక అవకాశంగా తీసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా టీడీపీని రావద్దని అంటాడు. అవును, టీడీపీ మళ్ళీ తెలంగాణలో వస్తే మళ్ళీ టీఆర్ఎస్ చేసి కూర్చుంటుంది, సెంటిమెంట్ కోసం కాచుకొని కూర్చుంది. కాబట్టి మీరు రావద్దని బతులాడతాడను, లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయొద్దని చెప్తాడు. ఈ అండర్స్టాండ్ ఇంతకుముందు జగన్కి ఎట్లా అండర్స్టాండింగ్ ఉంది? జగన్ ఏం నాకు అవసరమే లేదు అన్నాడు. ఎన్నికల ముందు కూడా అన్నాడు, ఎన్నికల తర్వాత అసలు అవసరమే లేదు. కేసీఆర్ నా గురువు, నా మిత్రుడు, లేకపోతే నాకు తండ్రి లాంటి వాడు, మొత్తం సాగిలపడ్డాడు. ఎక్కడ ఎలాంటి ఘర్షణకు పోలేదు. ఇప్పుడు కూడా ఘర్షణ ఉండకపోవచ్చు. ఈ పంచాయతీలు 5 పంచాయతీలు ఇస్తే ఎటువంటి ఘర్షణ రాకపోవచ్చు. ఈ బకాయిల కోసం పెద్దగా చర్చ జరుగుతుంది. కానీ బకాయిలు ఇచ్చే పరిస్థితులు ఎక్కడ ఉన్నారు? లేదు కదా, లేరు. ఇప్పుడు అన్ని అప్పులు అక్కడ ఏదో ఒక దాని మీద, ఒక అంశం మీద, పంచాయతీల మీద ఒక రాజుకి వచ్చి తర్వాత రాజకీయంగా ఇది మాట్లాడుకోవాలంటే ఇదే వేదికనా కాదు, కానీ ఒక ఇతర ప్రతిపక్షాలు ఎదురు చూస్తుంది. రాజకీయ అంశం ఉంటుందా ఇందులో? ఇద్దరి మధ్యలో ఏం రాజీ ఉంటుంది? దాన్ని బట్టి మేము ముందుకు పోవచ్చు. సెంటిమెంట్ కోసం కాచుకొని కూర్చుంది, సెంటిమెంట్ మీద బతుకుతున్న పార్టీ టీఆర్ఎస్. అటువంటి అవకాశం మేము ఇవ్వద్దు, ఇవ్వం కూడా అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రయత్నం ఆఫ్ ది రికార్డులో చెప్తున్నాడు. అదే విషయం ఆయన చెప్పొచ్చు, చంద్రబాబు అని సెంటిమెంట్ రగిల్చే తద్వారా. అంటే ఇటు నరేంద్ర మోడీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవసరం ఉంది కాబట్టి మోడీ దగ్గర చెప్పాల్సుకున్నటువంటి అంశాలు వయా చంద్రబాబు నాయుడు ద్వారా కూడా వెళ్ళేటువంటి అవకాశం చెప్పొచ్చు కదా. ఇక్కడ అంశాలు, ఇక్కడ రాజకీయ అంశాలు, మేము రాజకీయ పెద్ద ఘర్షణ వైఖరి లేదు నాకు, అక్కడ ఘర్షణ వైఖరి ఉండొచ్చు కానీ నాకు ఘర్షణ వైఖరి లేదు. అభివృద్ధిలో నేను కలిసి పనిచేద్దాం, అక్కడ కూడా డైరెక్షన్ ఇప్పించచ్చు. ఇప్పుడు అక్కడ ఘర్షణ వైఖరి కంపల్సరీ ఉంది. కేంద్రంతో కాంగ్రెస్కు ఘర్షణ వైఖరి ఉంది. ఎందుకంటే పట్టు సాధించి నిన్న మన పార్లమెంట్లో చూస్తున్నాం. చాలా ఎప్పుడు లేనంత ఉత్సాహంగా, ఎప్పుడు లేనంత ఘర్షణ వైఖరితో చాలా అటాకింగ్ మోడ్లో ఉన్నాడు. ఎవరు? రాహుల్ గాంధీ. అటాకింగ్ మోడ్ అక్కడ వదిలేసుకొని ఇక్కడ ఘర్షణ లేదు, స్నేహపూర్వక వైఖరి అంటే ఈ చంద్రబాబు చంద్రబాబు ద్వారా ఏం సందేశం పంపుతాడు? ఇప్పుడు ఎట్లా ఇరుకున్నావు? ఇప్పుడు అక్కడ నుంచి నిధులు రావాలంటే ఘర్షణ వైఖరి ఉండదు. ఘర్షణ వైఖరి ఉండొద్దు అంటే స్నేహపూర్వక వైఖరి ఉండడానికి అక్కడ ఆస్కారం లేదు. రాహుల్ గాంధీ అటాకింగ్ మోడ్లో ఉన్నాడు. గతంలో అంటే వదిలేసుకుండా ఆయన, ఇంకా నాకేం పదవి వద్దు, ఏమొద్దు, 50 సీట్లు నేనేం మాట్లాడాలని. ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు నేనే ప్రధాని అంటుండే ఆయన. రియల్గా ఆయనకు ఒక్కసారి ఒక ఉత్సాహం వచ్చేసింది, ఒక దర్పం వచ్చింది, అధికారం పీఠం దక్కించుకోవాలన్న ఆతృత, ఉత్సాహం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ చాలా కష్టంగానే మరి రేవంత్ రెడ్డి ఎటువంటి ఘర్షణ వైఖరా, స్నేహపూర్వక వైఖరా, లేకపోతే హిడెన్ ఎజెండాతో వెళ్తాడా చూడాలి. అది వీళ్ళ రాజకీయ అంశమే, రాజకీయ ప్రధాన అంశంగా మారిపోయింది. కానీ 5 పంచాయతీలు మాత్రం కంపల్సరీ ఇచ్చే అవకాశం ఇవ్వాలి కూడా. ఇవ్వకపోతే, సాధించకపోతే ఇక్కడ రేవంత్కు మీటింగ్ వాల్యూ ఉండదు. అక్కడ వాళ్ళకి ఇస్తే కూడా నష్టం ఏం లేదు. సో ఈ 2 అంశాలు ఈ శ్రీరామ్ బిడే కమిటీ మీద పెండింగ్ ఉన్న విషయాలను ఏం చేస్తారో చూడాలి. పెద్దగా ఆ అంశాలు ప్రభావం ప్రాధాన్యత ఉండదు. రాజకీయ ప్రాధాన్యత ఒకటి, గ్రామాల పంచాయతీ ముఖ్యంగా అదే ఉంది. థ్యాంక్ యూ ఉమ్మద్ గారు. ఇది రేవంత్ రెడ్డి మాత్రం మంత్రివర్గ విస్తరణలో చాలా ఒత్తిడితో ఉన్న మాట మాత్రం వాస్తవంగా కనపడుతుంది. అట్లనే ఇటు చంద్రబాబు భేటీ అనేటువంటిది రేవంత్ రెడ్డి మోడీకి ఏవైనా సందేశం పంపడానికి ఇడెన్ ఎజెండాతో ఉన్నారనేటువంటిది కూడా కొంత అనుమానంగా ఉంది.